పసిడి ప్రియులకు అలర్ట్. బంగారం కొనేందుకు ఇదే మంచి సమయమని చెప్తున్నారు నిపుణులు. ఇటీవల రికార్డు గరిష్టాలకు చేరిన గోల్డ్ రేటు ఇప్పుడు తగ్గుముఖం పడుతూ ఉండటం గమనించొచ్చు. అది కూడా 2 రోజుల వ్యవధిలో పెద్ద మొత్తంలో తగ్గింది. ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చిత పరిస్థితులు ఉండటం, ఇంకా యుఎస్ ఫెడరల్ రిజర్వ్ గత ఏడాది పెద్ద మొత్తంలో వడ్డీ రేట్లను పెంచి ఇప్పుడు 2024లో 3 సార్లు తగ్గిస్తామని సంకేతాలు ఇవ్వడం దీనికి కారణంగా తెలుస్తోంది. ఇప్పుడు ఫెడ్ నిర్ణయం రానుంది. ఈ క్రమంలో డాలర్ పుంజుకుంటోంది. దీనికి ముందే బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా గోల్డ్ రేటు పెద్ద మొత్తంలో పతనం కావడం గమనించొచ్చు. ఎక్కడ రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం. అంతర్జాతీయ మార్కెట్లో ఇవాళ స్పాట్ గోల్డ్ రేటు ఔన్స్కు $2040 లెవెల్స్కు చేరింది. ఇక స్పాట్ సిల్వర్ రేటు $23 వద్ద ఉంది. మరోవైపు డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ $83.27కు చేరింది. ఇటీవల స్పాట్ గోల్డ్ రేటు $2200 పైనే ఉండటం గమనార్హం. ఇక దేశీయంగా బంగారం రేట్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో కూడా పసిడి రేట్లు పడిపోయాయి. 22 క్యారెట్ల గోల్డ్ తులానికి $400 పడిపోయి ప్రస్తుతం $58,250 వద్ద కొనసాగుతుంది. ఇక 24 క్యారెట్ల బంగారం రేటు $440 పతనమై $63,530 వద్ద ఉంది. ఇక ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర $58,100 కాగా 24 క్యారెట్ల మేలిమి బంగారం 10 గ్రాముల ధర $63,330గా ఉంది. ఇక చెన్నై మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర $58,600 కాగా 24 క్యారెట్ల మేలిమి బంగారం 10 గ్రాముల ధర $63,930గా ఉంది. ఇక హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధర భారీగా పడిపోయింది. ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం రేటు $400 తగ్గింది. దీంతో 10 గ్రాముల గోల్డ్ ధర $58,100 వద్ద కొనసాగుతుంది. ఇక అంతకుముందు రోజు ఇది $250 తగ్గింది. దీంతో 2 రోజుల వ్యవధిలోనే $650 పడిపోయింది. ఇక ఇదే సమయంలో 24 క్యారెట్ల పసిడి రేటు కూడా $440 తగ్గింది. ఇప్పుడు తులానికి $63,380 పలుకుతుంది. ఇక విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర $58,100 కాగా 24 క్యారెట్ల మేలిమి బంగారం 10 గ్రాముల ధర $63,380గా ఉంది. మరోవైపు వెండి రేట్ల విషయానికి వస్తే భారీగా పడిపోయింది. సిల్వర్ ధర $2,000 పడిపోయి ప్రస్తుతం ఢిల్లీ, ముంబైలలో కిలో వెండి $76,600గా ఉండగా చెన్నై, హైదరాబాద్, విజయవాడలలో $78,000గా ఉంది.